నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ కేసుల సత్వర పరిష్కారంలో లోక్ అదాలత్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎస్ భరతలక్ష్మి పేర్కొన్నారు. రాజీ మార్గం అన్న నినాదంతో ప్రారంభమైన లోక్ అదాలత్లు అనేక పెండింగ్ కేసులకు ముగింపు పలికాయన్నారు. జిల్లా కేంద్రంలోని న్యాయ సేవాధికార సంస్థ ప్రాంగణంలో శనివారం జాతీయ 3వ లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎస్ భరతలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అన్న నినాదంతో ప్రారంభమైన లోక్ అదాలత్లు అనేక పెండింగ్ కేసులకు ముగింపు పలికిందన్నారు. కోర్టుల చుట్టూ ఏళ్లపాటు తిరిగే బదులు కక్షిదారులు తమ కేసును లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుని మానసిక ప్రశాంతతను పొందవచ్చని ఆమె వివరించారు. జాతీయ 3వ లోక్ అదాలత్లో 26,390 పెండింగ్ కేసులను పరిష్కారమయ్యాయని ఆమె వివరించారు. మొత్తం 9,26,00,000 పరిహారం చెల్లింపులు జరిగాయని ఆమె పేర్కొన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి మాట్లాడుతూ ప్రజల అవగాహన పెరగడంతో జిల్లా న్యాయ సేవా సంస్థ లోక్ అదాలత్ సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారని అన్నారు. ఇది పెండింగ్ కేసుల పరిష్కారంలో ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి విజయ్ భాస్కర్ రావు, 4వ అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి హరీష్, తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్సెస్ కంపెనీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్నో రకాలు ఆలోచించి ముందుకు వచ్చి ఇటువంటి కేసులను పరిష్కరించడంలో వాళ్ళు అనుకున్న దానికంటే వాళ్ళ లిమిట్ని కూడా క్రాస్ చేసి వాళ్ళకున్న అధికారాలను కూడా క్రాస్ చేసి ముందుకు వచ్చి వాళ్ళు ఇటువంటి రాజీ పడే కేసులలో వారు తమ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారు, ఇక్కడికి రాలేని వారికి మరియు మిగతా వారికి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ యొక్క రాజీ పడే అవకాశం మన కేసులలో ఉంది. తర్వాత మీరు ప్రీ లిటిగేషన్ అంటే ఒక కోర్టుకు రాని కేసులలో కూడా మీరు రాజీ పడవచ్చు. కాబట్టి ఇటువంటి యొక్క ఈ రాజీ మార్గమే రాజమార్గం అని అన్నారు. కాబట్టి మీకు టైం కలిసి వస్తుంది, మీ డబ్బు వృధా కాదు. సో మీ సొంత పనులకి, మీ కుటుంబాన్ని చూసుకోవడానికి మీ టైం ఉంటుంది. కాబట్టి ఇటువంటి చక్కటి అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించడానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఎవరైతే ఇటువంటి లాభం పొందారో ఆ విషయాన్ని మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియజేయవలసిందిగా మరీ కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసిన మా సెక్రటరీ ఉదయ్ భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
యూరియా విషయంలో బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ధ్వజమెత్తారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చీఫ్ ట్రిక్స్ ప్లే చేయొద్దని సునీల్ హితవు పలికారు. యూరియా సరఫరా విషయం మంత్రిగా పనిచేసిన నీకు అవగాహన లేదా అని నిలదీశారు. యూరియా విషయంలో రైతులెవరూ ఆందోళన చెందవద్దని, కావలసినంత యూరియా అందుబాటులోకి వస్తుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ భరోసా ఇచ్చారు. మోర్తాడ్ ప్రజా నిలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూరియా విషయంలో ప్రభుత్వాన్ని కావాలని బద్నాం చేస్తున్నారని అన్నారు. మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డికి జిల్లాలో ఎంత యూరియా అవసరమో ఇప్పటి వరకు ఎంత సరఫరా అయిందో కూడా కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. స్వయంగా ప్రధానమంత్రి యూరియా లోటు ఉంటుంది, యూరియాని మోతాదులో వాడుకోవాలని సీజన్ ప్రారంభంలోనే చెప్పారని, బీజేపీ నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వమే యూరియాని సరఫరా చేస్తుందని, కొన్ని అనివార్య కారణాల వల్ల యూరియా లోటు ఏర్పడిందని చెప్తున్న విషయాన్ని సునీల్ రెడ్డి గుర్తు చేశారు. అవగాహన లేని బీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి యూరియా విషయంలో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని, ఆయనకు కనీస అవగాహన కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు రావాలంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించేదని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కడుపు కట్టుకుని పనిచేస్తున్నారని, సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయని ఆయన తెలిపారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నామని, ఇంకా అవసరమైన వారికి అందిస్తామని చెప్పారు. ఇవన్నీ చూస్తే ప్రశాంత్ రెడ్డికి కడుపు మండుతున్నట్లు ఉందని పేర్కొన్నారు. 8 నెలలుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచకుండా, అధికారులకు తెలపకుండా ప్రోటోకాల్ని అడ్డుపెట్టుకుని చెక్కులు పంచడం లేదని, ఒకసారి చెక్కులు వాపస్ వెళ్లాయని, ప్రశాంత్ రెడ్డికి పేద ప్రజలు అంటే చులకనా భావం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్కరిని కూడా మీ పార్టీ వాళ్ళైనా సరే, బీజేపీ పార్టీ వాళ్ళైనా సరే, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇస్తూనే ఉంటామని ప్రశాంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం. నీ కడుపుమంట ఆపుకొని నువ్వేమైతే చెక్కులో దాదాపు 8 నెలల నుంచి చెక్కులు ఇవ్వడం లేదు, చెక్కులను ఎంఆర్ఓ ఆఫీసులో పంపుతున్నాయి. ఫస్ట్ చెక్కులకు పంపిణీ చేజు ఇమ్మీడియట్ గా. నీ పెద్దరికం కాదు, చింతదచ్చిన పులుపు రావాలన్నట్టుగా నీ ప్రభుత్వం పోయినా ఇంకా నీ అహంకారం తగ్గుతలేదు. ప్రశాంత్ రెడ్డి వెంటనే పేద ప్రజలను, ముఖ్యంగా ఆ మహిళలను, పేద కుటుంబాలను ఈ పెళ్లి చేసుకొని దాదాపు నెలలు కావలసిన వారికి రావాల్సినటువంటి ₹1,00,000 చెక్కును ఆపెట్టుకున్నావు. ఇంత మాత్రం మంచిది కాదు. ప్రభుత్వం బాగున్నది, మేము ఇవ్వచ్చు, కానీ నీ ప్రోటోకాల్కు భంగం కలగద్దు, నీ ఎమ్మెల్యే పదవికి భంగం కలగద్దు, నీ ఎమ్మెల్యే పదవికి మర్యాద ఇవ్వాలనే ఉద్దేశంతో. కాబట్టి నువ్వు గతంలో ఒక లెటర్ ఇచ్చినావు, గ్రామ సెక్రటరీలే మీరు పనిచేయండి ఇచ్చినప్పుడు కూడా నీకు మర్యాద ఇస్తూ నీ గురించి ఆపెట్టాం. వెంటనే రైతు వేదికలలో సమావేశాలు ఏర్పాటు చేయి, ఎంఆర్ఓ ఆఫీసులలో రా. ఇమ్మీడియట్ గా ఈ చెక్కులు ఏవైతే 8 నెలల నుంచి దాదాపు 6-7 చెక్కులన్నీ పెండింగ్ ఉన్నాయో వెంటనే కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇవ్వాలని మేము వారికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా నువ్వు ప్రజల అవసరాలను చూసుకో. గతంలో కళ్యాణ లక్ష్మి చెక్ కావాలంటే నీ బ్రోకర్లకు దావత్ ఇచ్చి నీటిగా సంతకం పెట్టుకుంటే చెక్క ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే సంతకం అయితే నీ దగ్గరకు వస్తే నువ్వు వాళ్ళకి ఫోన్ మాట్లాడి నేను ఇస్తున్నాను పత్రిక చేస్తున్నావు, అది ప్రభుత్వం ఇస్తున్నది, ఖచ్చితంగా ఇస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడే పత్రిక చేస్తే ఆయన ఎమ్మెల్యే కూడా నిషేపించి మా పార్టీకి ఎంపీ ఆ జీవన చేయించే ప్రయత్నం చేస్తాం. నువ్వు ఇట్లా ప్రజలు ఇబ్బంది పెడితే. ఎర్రజెండా అండతో పోరుబాట పట్టిన సకల జనులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్ అన్నారు. నాటి పోరాటంతో సంబంధం లేని వారు హిందూ, ముస్లిం పేరుతో వక్రీకరిస్తున్నారని, నాడు స్వేచ్ఛ కోసమైతే నేడు హక్కుల కోసం పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వాస్తవాలు, వక్రీకరణ అనే అంశంపై బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని సిపిఎం కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ నగర వీధులు వెంట వెళ్లి తిరిగి పార్టీ కార్యాలయానికి చేరుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన సెమినార్కు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అధ్యక్షత వహించగా, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి సిరపలింగం, అబ్బాస్ పాడిన పాటలు అందరినీ ఉత్సాహపరిచాయి. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్ మాట్లాడుతూ, నాడు దొరల పాలనలో ఇంట్లో తినాలే, దొరకాడ పని చేయాలే, అప్పుల చిట్టా అంటూ దొంగ లెక్కలు చూపుతూ తాతల నుండి మనవళ్ల వరకు కొన్ని తరాలను వెట్టి చాకరీ చేయించుకున్నారన్నారు. కుల వృత్తులు వారి పని చేసుకోకుండా దొరల, పటేల్, పట్వారీల వద్ద పనులు చేయాల్సిందే అని తెలిపారు. ఇంట్లో ఉన్న రోకలి బండితో సహా ప్రతి వస్తువుకు, పశువులకు పనులు కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి స్థితిలో స్వేచ్ఛ కోసం ఎర్రజెండా అండతో ప్రజలు పోరాటాల బాట పట్టారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్యతో మొదలు సకల జనుల దొరలకు వ్యతిరేకంగా పోరాడారు ఆయన అన్నారు. శాంతియుత నిరసనపై కాల్పులు చేపట్టడంతో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు సాయుధులై దొరలను గడిల నుండి తరిమికొట్టారని ఆయన తెలిపారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 2500 మంది కమ్యూనిస్టులు రజాకార్ల కాల్పుల్లో మృతి చెందారని ఆయన తెలిపారు. అందుకే సెప్టెంబర్ 17ను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినంగా నిర్వహిస్తున్నట్లు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అబ్బాస్ తెలిపారు. నాటి పోరాటంతో ఎలాంటి సంబంధం లేని వారు నేడు పోరాటంపై వక్రీకరణలు చేస్తున్నారని అన్నారు. వక్రీకరణల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సీర్నాపల్లి అనేటువంటి సంస్థానం, సీర్నాపల్లి సంస్థానం, దీనికి రాణి జానకిబాయి అని చెప్పి సంస్థానాన్ని పరిపాలన చేసేది. ఆమె కింద 110 గ్రామాలు ఉండేవి. చుట్టూ 110 గ్రామాలు. పక్కకి వెల్మల అని చెప్పేసి ఇంకొక సంస్థానం ఉండేది, వెల్మల దాని పేరు. ఇంకొక సంస్థానం కౌశాలం అని ఉండేది, ఇంకొక సంస్థానం ఉండేది. ఇంకా కిందికి వెళ్తే మనం దోమకొండ సంస్థానం అని చెప్పేసి అంటాం. అంటే ఇవన్నీ సంస్థానాలు పెద్ద పెద్ద జాగీర్దారులు, జమీందారులు, మక్తేదారులు, ఇనాందారులు, భూస్వాములు, వీళ్ళంతా చాలా పెద్ద ఎత్తున ఉండేవాళ్ళు. ఈ భూస్వాముల చేతిలోనే భూములన్నీ ఉండేవి. ఈ భూములకు ఎవరు అధికారి ఉండేది? భూస్వాములు అధికారి. మీకు గ్రామాలలో చూస్తే పటేల్, పోలీస్ పటేల్, మాలీ పటేల్, పట్వారీ, ఇలాంటి వాళ్ళు మొత్తం గ్రామాలలో కబ్జా చేసి. ఎంపీ అరవింద్ తప్పుడు మాటలతో జిల్లా ప్రజలను మభ్యపెడుతున్నాడని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు మాటలు మాట్లాడితే గ్రామాన కార్యకర్తలు తరిమి కొడతారని హెచ్చరించారు. వేల్పూర్ మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ అరవింద్ స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డిలు అబద్ధపు మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అందులో మొదటగా పార్లమెంటు సభ్యుడు అరవింద్ ఇటీవల బోధనలో జరిగిన సంఘటన, ఉగ్రవాది అక్కడ కనిపిస్తే కాంగ్రెస్ పార్టీకి మూడివేయడం జరిగిందని, ఇది అరవింద్ మానసిక స్థితికి కారణమన్నారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా కాంగ్రెస్ పార్టీకి, ముస్లింలకు, ఎంఐఎంకు ముడివేయడం అరవింద్ అవివేకానికి నిదర్శనమని ఆయన అన్నారు. మరోపక్క ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి యూరియా కొరతపై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని చెప్పడం తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎందుకంటే 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి యూరియా కేంద్రం నుండి సరఫరా అవుతుందని తెలిసి కూడా కేంద్రం నుండి బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి యూరియా సరఫరా తక్కువగా చేసిందని మాట్లాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా అందించడం లేదని చెప్పడం బీజేపీకి మద్దతు తెలపడం లాంటిదే అని మానాల మోహన్ రెడ్డి అన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి యూరియా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్లో దానిని విక్రయిస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంగా పరిగణించాలని, అంతేకాని కేంద్రం నుండి యూరియా రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేయడం ప్రశాంత్ రెడ్డి బీజేపీకి వత్తాసు పలకడమే అని ఆయన అన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన స్థానిక పార్లమెంట్ సభ్యుడు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఇద్దరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ముందుగా బోధనలో జరిగిన సంఘటన, అక్కడ ఒక ఉగ్రవాదులతో లింక్ ఉన్నటువంటి ఒక వ్యక్తి దొరకడం, దాన్ని తీసుకొని కాంగ్రెస్ నాయకుల ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఉగ్రవాదులు పెరుగుతున్నారని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో అరవింద్ గుండె మీద చేసుకొని ఆలోచించాలి. నిజానికి గత 2 సంవత్సరాలుగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా దాడికి గురైనటువంటి బీజేపీ సభ్యుడు, టీఆర్ఎస్ సభ్యుడు ఉంటే చెప్పాల. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చెప్పిన విషయం అదొక్కటే, లా అండ్ ఆర్డర్లో ఎవరు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మనం చేయకూడదని, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదనే విషయం ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. కానీ అరవింద్ కేవలం ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఒక వర్గానికే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు, అందులో దానికి కాంగ్రెస్ నాయకులు వత్తాసు పలుకుతారని చెప్పిన విధానాన్ని కాంగ్రెస్
చేసిన ఆరోపణలు. నిజామాబాద్ నగరంలో పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ ఎన్నికలు హోరాహోరీగా కొనసాగాయి. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని జెండా గల్లీలో గల పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ దీకొండ యాదగిరి ప్యానెల్ సూర్యుని గుర్తుతో పోటీలో ఉన్నారు. శంఖం గుర్తుతో సత్యపాల్, ఏనుగు గుర్తుతో కొండి రమేష్ అధ్యక్ష అభ్యర్థులుగా ఉన్నారు. ఎవరి ప్యానెల్ సభ్యులు వారు తమ ప్యానెల్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఈ సందర్భంగా పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ ఎన్నికల అధికారి రేగొండ గంగాప్రసాద్ మాట్లాడుతూ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించామని అన్నారు. మొత్తం 85% ఓటింగ్ నమోదైందని ఆయన తెలిపారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా జాగ్రత్త చర్యలు ఓటింగ్లో తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల అధికారులు కర్లం రాజు, పి యాదగిరి, రామకృష్ణ, శ్రీధర్, భాస్కర్ పాల్గొన్నారు. విద్యార్థి వసతి గృహ సంస్థ ఎన్నికల్లో మరి ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఎన్నికల్లో ఇప్పటి వరకు 4 గంటల తర్వాత దాదాపు 45% మరి ఓటింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించడం జరిగింది. వారందరికీ మా తరఫున, మా ప్యానల్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి 4 గంటల వరకు జరిగే ఈ ఎన్నికల్లో మిగతా సభ్యులు ఎవరైతే ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకోలేదో వారందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని మా ప్యానల్కు అదేవిధంగా సూర్యుని గుర్తుకి ఓటు వేసి మరి మాకు మంచి ఆధిక్యాన్ని ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. గత 11 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొని మరి పాత సభ్యులు, కొత్త సభ్యులు మరి అర్బన్ నుంచి అదేవిధంగా రూరల్ నుంచి అత్యధికంగా వచ్చి మరి ఇవాళ దాదాపు 45 నుంచి 50% వరకు ఎన్నికల్లో పాల్గొంటున్నారంటే మరి ఎన్నికల పట్ల మరి సంస్థ పట్ల, సంఘం పట్ల సభ్యులకు ఉన్నటువంటి ఉత్సాహము ఇవాళ మరి అందరికీ తెలుస్తూ ఉంది. ఇటీవల విడుదల చేసిన సీనయ్య గుండెలో ఉన్న ఆ పాటను 4 లక్షల మంది వీక్షించడం ఎంతో గర్వించదగ్గ విషయమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల రామచందర్ అన్నారు. రాబోయే రోజుల్లో కూడా సంగం శ్రీనివాస్ ఎడపల్లి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన సంగం శ్రీనివాస్ ఇటీవల విడుదల అయిన సీనయ్య గుండెలో ఉన్న పాటలో హీరోగా నటించారు. 2 రోజుల్లోనే ఆ పాటను 4 లక్షల మంది వీక్షించారు. ఇదే పాటకు ఎడపల్లికి చెందిన కమ్మరి విజయేందర్ సహా నిర్మాతగా ఉన్నారు. వీరిని భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల రామచందర్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగం శ్రీనివాస్ సీనయ్య గుండెలోన జానపద పాటలో నటించి మంచి పేరు సంపాదించారని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో భాజపా నాయకులు మల్లెపూల శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, ప్రవీణ్, చేతన్ తదితరులు ఉన్నారు. మండల కేంద్రానికి చెందిన సంగం శ్రీనివాస్ మరియు కమ్మరి విరాట్ వీరిద్దరు కూడా సీనయ్య గుండెలోన అని ఒక పాటను చేయడం జరిగింది. ఈ పాట ఎడపల్లిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి సుమారుగా 4 లక్షలకు పైచిలకు ప్రేక్షకులను ఆకట్టుకున్నది. వీరిద్దరు కూడా ఎడపల్లి గ్రామానికి చెందినటువంటి ముద్దు బిడ్డలు కావడం ఎడపల్లి గ్రామానికి గర్వకారణం. రానున్న రోజుల్లో వీరు మన ఎడపల్లి యొక్క ప్రాముఖ్యతను, ప్రతిష్టతను ప్రపంచం నలుమూలల, దేశం నలుమూలల వెళ్ళేటట్లు చక్కటి పాటలతో ఇంకా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరికి ఎప్పుడు శివాజీ ఫౌండేషన్ వీరికి ఎప్పుడు అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య రంగంలో అండగా నిలబడడం ఎంతో సంతృప్తికరమైన విషయమని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. అవసరమైన ప్రతి ఒక్కరికి సరైన సమయంలో సరైన విధంగా సహాయం అందించడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సదాశివనగర్, రాజంపేట, రామారెడ్డి మరియు తాడ్వాయి మండలాల నుండి వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు మొత్తం 53 మందికి 17,57,500 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య రంగంలో అండగా నిలబడడం ఎంతో సంతృప్తికరమైన విషయమని అన్నారు. ఇప్పటి వరకు అత్యధికంగా
సందర్భంగా సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి చెక్కులు పంపిణీ చేయడంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్న విషయాన్ని గర్వంగా చెప్పగలగడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. వైద్య అవసరాలకు ఎవరైనా సహాయం కావాలంటే ఎల్లప్పుడూ తన సహాయం అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సహాయ పథకాలు ఎన్నో కుటుంబాలకు జీవనాధారంగా మారుతున్నాయన్నారు. అవసరమైన ప్రతి ఒక్కరికి సరైన సమయంలో సరైన విధంగా సహాయం అందించడమే తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు భారీగా పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. కిల్లా డిచ్పల్లి గ్రామంలో గ్రామ దేవతల ఊర పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పోతరాజుల నృత్యాలతో గ్రామ దేవతలకు గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలోని చిన్న పెద్ద ప్రజలందరూ కలిసి ఊర పండుగను జరుపుకున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లితో పాటు పలు గ్రామాల్లో ఆదివారం రోజు గ్రామ దేవతల ఊర పండుగ నిర్వహించారు. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతలకు పోతరాజుల నృత్యాల మధ్య బాజా భజంత్రీలతో వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు 2 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. డిచ్పల్లి మండలంలోని ముల్లంగి ఐ, దూజ్గాం, కమలాపూర్, నడిపల్లి గ్రామాల్లో ఘనంగా గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కిల్లా డిచ్పల్లి మాజీ సర్పంచ్ బూసా సుదర్శన్ మాట్లాడుతూ పలు గ్రామాల ప్రజలు తమ గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, పశుపక్ష్యాదులు క్షేమంగా ఉండాలని, పిల్లాపాప కుటుంబ సభ్యులందరూ గ్రామస్తులందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ఈ ఊరు పండుగ నిర్వహిస్తామని చెప్పారు. శనివారం గ్రామ దేవతలకు పట్టుపరిచి కొత్త కలపతో దేవతామూర్తుల రూపం చెక్కిన దేవతలను గ్రామ పెద్దలంతా కలిసి ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. గణేష్ చవితి అయిన తర్వాత వారం రోజుల తర్వాత ఊరవనగ కార్యక్రమం నిర్వహిస్తాము. ఇటు కార్యక్రమము గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరియు గ్రామ ప్రజలందరి సమక్షంలో ఈ యొక్క ఊరవనగను మేము ఘనంగా నిర్వహిస్తాము. ప్రతి ఇంటింటికి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మేము ఈ యొక్క గ్రామ దేవతల విగ్రహాలు కట్టెతో చేయిస్తాము. అన్ని కులాల వారు, అన్ని సంఘాల వారు అందరూ కూడా ఉండి మేము నిన్న శనివారం రోజు ఆరెత్తి ఊరంతా తిరిగి అందరూ మంచిగా ఉండాలని ఆ యొక్క గ్రామ దేవతల్ని కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరము మేము ఈ యొక్క పండుగ నిర్వహిస్తాము. దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు భూమి మొత్తం కూడా కూడా 1 ఇంచు ఖాళీ లేకుండా మంచి పంటలతోని, పాడి పంటలతోని పచ్చగా ఉన్నది కాబట్టి ఆ యొక్క గ్రామ దేవతల ఆశీర్వాదము ప్రజలందరి మీద ఉండి మంచి పంటలు పండాల, మంచి ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు కూడా గ్రామ ప్రజలకి ఉంచుకొని ఎలాంటి బీమారులు లేకుండా, ఎలాంటి అనారోగ్యాల పాలు కాకుండా పాడి పంటలతోని గ్రామాన్ని సమృద్ధిగా ఉంచాలని మేము గ్రామస్తుల మాత్రం కోరుకొని ఇటు యొక్క కార్యక్రమము గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు, గ్రామ మాజీ సర్పంచులు, మాజీ చైర్మన్లు మరియు మాజీ డైరెక్టర్లు అందరి సమక్షంలో ఎవరము కూడా పార్టీలకు అతీతంగా అందరూ సంయుక్తంగా ఉండి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తాము.
తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు ఎంతో మంది త్యాగాలు చేశారని సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సాయుధ పోరాట విలీన దినోత్సవం సిపిఐ నగర కార్యదర్శి వై ఓమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని తెలంగాణ ప్రభుత్వం పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరుతున్నామన్నారు. 77వ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా ఈ నెల 11 నుండి 16 వరకు గ్రామ మండల కేంద్రాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి సభలు నిర్వహిస్తూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విలీన దినోత్సవ చరిత్రను ప్రజలకు వివరించామన్నారు. సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను ప్రజలకు వివరించాలని కోరారు. నాడు నైజాంకు వ్యతిరేకంగా రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మోహినుద్దీన్, ఆరుట్ల కమల రామచంద్రరెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, రాజ్ బహదూర్ గౌర్, దొడ్డి కొమరయ్య, షేక్ బదంగి, చాకలి ఐలమ్మలు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం విరోచిత పోరాటాలు చేశారని ఆయన తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టుల ప్రాణత్యాగంతో తెలంగాణ ప్రాంతంలో 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిందని ఆయన అన్నారు. 3500 గ్రామాలు వెట్టి చాకరీ నుండి విముక్తి పొందారని అన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబ్ భారతదేశంలో విలీనం చేయడం జరిగిందని ఆయన అన్నారు. ప్రస్తుతం బీజేపీ సాయుధ పోరాట చరిత్రను హిందూ ముస్లిం పోరాటంగా వక్రీకరిస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం విలీన దినోత్సవంని అధికారికంగా జరపడంతో పాటు ఇటు చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు బి రఘురాం, రంజిత్, నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థానం నిలబెట్టి అక్కడ పాకిస్తాన్ నిలబెట్టి మిగిలినంతా కూడా భారతదేశంలో ఉంది. 15 లక్షల జెండా ఎగిరేస్తున్నారు. అప్పటికి 3 రంగుల జెండా ఎగిరేస్తున్నారు. కానీ మన దగ్గర 3 రంగుల జెండా ఎగిరేస్తే చంపేటటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఉస్మానియాలో ఒక విద్యార్థి, ఆయన కూడా ముస్లిమే, రాజు నైజాం ముస్లిమే, ఉస్మానియా యూనివర్సిటీలో 3 రంగుల జెండా ఎగిరేసినటువంటి అబ్బాయి కూడా ముస్లిమే. అట్లాంటి సందర్భం భారతదేశ జెండా 3 రంగుల జెండా పట్టుకుంటే హైదరాబాద్ సంస్థానంలో వాళ్ళని చిన్ననాటి నుండి ఒకే చోట కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు 3 దశాబ్దాల తర్వాత ఒక్క చోట కలిశారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. భీమ్గల్ పట్టణంలో 1993-94 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహ వాతావరణంలో జరిగింది. బోయిగల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అందరూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఇందులో యోగేశ్వర్, నర్సయ్య, ఆనంద్, రాము, వంశీ, స్వరూప, ధనలక్ష్మి తదితరులు సుమారు 60 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో పద్మశాలిలో ఐక్యత చాటాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇరవత్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఎన్నికల వరకే గ్రూపులుగా ఉంటూ అనంతరం ప్రతి ఒక్కరూ కలిసి పద్మశాలి ఐక్యతకు కృషి చేయాలని ఆయన సూచించారు. నిజామాబాద్ నగరంలో పద్మశాలి వసతి గృహం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్మూర్కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ ఇరవత్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ పద్మశాలి వసతి గృహం కోసం జరుగుతున్న ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని, ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా పద్మశాలి కుల బంధువులే ఉంటారని, కాబట్టి ప్రతి ఒక్కరూ వసతి గృహం అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కూడా పద్మశాలిలో ఐక్యమత్యంగా ఉంటూ రాజకీయంగా, ఆర్థికంగా ప్రతి ఒక్కరూ తమ సత్తా చాటాలని ఇరవత్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా తన తండ్రి ఇరవత్రి రామ్దాస్ పేరిట ఈఆర్ ఫౌండేషన్ ద్వారా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కొండి రామచందర్, నూకల శేఖర్ పాల్గొన్నారు. ఎగువ పైన తక్కువ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వారి యొక్క వసతి, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఈ యొక్క పెద్ద ఒక బిల్డింగ్, అలాగే ఆ బిల్డింగ్తో పాటు వారి యొక్క వసతి, దాని తర్వాత మా యొక్క కార్యవర్గం కూడా అంతే పటిష్టంగా పనిచేస్తూ మరిన్ని సౌకర్యాలు మా యొక్క పద్మశాలి ఐక్యతను మరింత పునరుద్ధరించడానికి కొరకు ఈ యొక్క ఎన్నికలు భావ సారూప్యతకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఎంతమంది పోటీ చేసినా కూడా
వారి యొక్క భావజాలం అంతా కూడా ప్రతి ఒక్కరు పిల్లల యొక్క భవిష్యత్తు, అలాగే విద్యార్థుల భవిష్యత్తు, అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా మా ఐకమత్యాన్ని చాటుకోవడానికి నిజామాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మకమైనటువంటి భవనము, అలాగే వసతి గృహ సంస్థకు సంబంధించినటువంటి ఎన్నికలు. ముగ్గురు పోటీ చేసినా అందరూ ముగ్గురు మనోళ్ళే, ఎవరు గెలిచినా కూడా మనోళ్ళే అన్న ఒక కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో వచ్చి అది చూస్తుంటే ఒక జనరల్ ఎలక్షన్స్ చేసినంత సంతోషంగా ఉంది. మన యొక్క ఇంతమంది ఉన్నారు, మన యొక్క పద్మశాలి బంధుమిత్రులు అనేది జై మార్కండేయ, అలాగే కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క స్ఫూర్తితో ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నటువంటి, అలాగే నరేంద్ర గారు, అలాగే మిగతా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఎంతో కృషి చేసి మన యొక్క ఐకమత్యాన్ని బలపరుస్తున్నటువంటి ఈ తరుణంలో మేమందరం కూడా వచ్చి ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మంచి అభ్యర్థిని గెలిపించాలనే సంకల్పంతో రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర ప్రకటించాలని, యూరియా కొరతను నివారించాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఏఐయూకేఎస్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 15 నుండి 22వ తారీఖుల వరకు వ్యవసాయ, తహసీల్దార్ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యవర్గంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో యూరియా సమస్య గత 3 నెలలుగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరఫరా చేయాల్సిన యూరియాలు కేంద్రం కోతను విధించడం వల్ల రాష్ట్రంలో కొరత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సరైన సంప్రదింపులు జరిపి రైతులకు న్యాయం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా యూరియా కొరత నెలకొందని పేర్కొన్నారు. క్వింటాల్ పత్తికి కేవలం 5,000 లోపే ధర మార్కెట్లో పలుకుతుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర 7,121 రూపాయలుగా ఉందన్నారు. పత్తి కనీస మద్దతు ధరను 10,075 రూపాయలుగా నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షలాది ఎకరాల భూములు, వేలాది కుటుంబాల రోడ్డు పాలయ్యే అవకాశం వీళ్ళకి కనబడతా ఉంది. ఈ ప్రమాదానికి వ్యతిరేకంగా గిరిజన ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో పోడు భూముల రైతుల్ని సమీకరించి భవిష్యత్తులో కూడా ఉద్యమాన్ని ఏఐయూకేఎస్ చేపట్టబోతుంది. అదే సమయంలో యూరియా కొరత ఈరోజు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనాన్ని ఇక్కడ విలపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇలా రాజకీయాలు చేస్తుంది తప్ప రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించడంలో, యూరియా సరఫరా చేయడంలో తన చిత్తశుద్ధి లేదని చెప్పేసి, ఒకవేళ నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో అన్ని రైతు సంఘాలని కలుపుకొని కేంద్రం మీద యుద్ధం చేయాలి. యూరియా సాధించడానికి అందులో వైఫల్యం చెందిందని చెప్పేసి మేము భావిస్తాం. మెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ షుగర్ ఫ్యాక్టరీని తెరపించారని, ప్రకటనలకు మాత్రమే ఫోజులు ఇస్తారని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. షుగర్ ఫ్యాక్టరీపై చిత్తశుద్ధి ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ కేంద్రానికి లేఖ రాస్తే తెరిపించే బాధ్యత ఎంపీ అరవింద్ తీసుకుంటారని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించకుండా కాంగ్రెస్ నేతలు కేవలం ప్రెస్ మీట్లు పెట్టి అభివృద్ధి చేసే బీజేపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, చేతనైతే ముఖ్యమంత్రి దగ్గర నుండి కేంద్రానికి లేఖ రాయించాలని, మంత్రి శ్రీధర్ బాబు కమిటీ ఏనాడైనా షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి ప్రారంభిస్తామని చెరుకు రైతులకు భరోసా కల్పించారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ రైతుల ఓట్లు దండుకొని పబ్బం గడపడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు అంబాసిడర్గా ధర్మపురి అరవింద్ ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొనికెల నవీన్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్రలక్ష్మి, మల్లాపూర్ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇచ్చిన మాట అరవింద్ అన్న ఎప్పుడు తప్పలేడు. రైతుల పక్షాన అరవింద్ అన్న నిలబడ్డాడు. మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రి శ్రీధర్ బాబు. షుగర్ ఫ్యాక్టరీ కమిటీ అని చెప్పి కాలయాపన చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అరవింద్ మా ధర్మపురి అరవింద్ అన్న రైతుల పక్షాన నిలిచిన వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు. అటువంటి నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఇకపై ఊపిరేది లేదు. మీరు ఇచ్చిన ఎన్నికల హామీ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చేసింది? దాదాపు సంవత్సరాల పాలన అయినా కూడా ఇప్పటికి తెరిపిస్తారు షుగర్ ఫ్యాక్టరీ.
మీరు కదా తప్పు చేసింది, తప్పు మీరు చేసి మాపై బురద వెళ్తారా? తస్మాత్ జాగ్రత్త కబద్దార్. మా అరవింద్ ధర్మపుర అరవింద నాయకుడిపై ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునే లేదు, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. జరిపిస్తా అన్నది మీరు కాంగ్రెస్ పార్టీ. మీరు తప్పు చేసి మీరు బురద చల్లి మా అరవింద్ రైతులకు పెట్టి రైతులను వాడుకున్నట్టు మీరు దేశం చేసింది తప్పది. రైతు నాయకుడు ధర్మపుర అరవింద్ గారు రైతులకు ఇచ్చిన మాట తప్పని అరవింద్ అన్న. ప్రతి విషయంలో రైతుకు ఎన్నుండి నడిపిస్తున్న అరవింద్ అన్న కాంగ్రెస్ నాయకులు అతనిపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. వెంటనే కాంగ్రెస్ నాయకులు ఆరోపణలను వెనక్కి తీసుకోవాలి, లేదా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీలకు డిమాండ్ చేస్తారు. హిందూ సమాజానికి మూలమైన ఆధారం కుటుంబ వ్యవస్థ మాత్రమేనని, అందుకే ఆదర్శ హిందూ కుటుంబంగా మన యొక్క కుటుంబాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ నర్ర వెంకట్ శివకుమార్ సూచించారు. భోగవాదంతో నిండిపోయిన విదేశాలలో సైతం ఇస్కాన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల కోట్లాది మంది హిందూ ధర్మాన్ని స్వీకరిస్తున్నారని ఆయన తెలిపారు. నగరంలోని ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో చిన్నాపూర్లో గల అర్బన్ పార్క్లో నిర్వహించిన ఇస్కాన్ కుటుంబ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ నర్ర వెంకట్ శివకుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిన దేశం భారతదేశమన్నారు. మానవ సంబంధాల యొక్క విలువను ప్రపంచానికి చాటి చెప్పిన సంస్కృతి మన హిందూ సంస్కృతి అని ఆయన తెలిపారు. అటువంటి సంస్కృతిని భారతీయులు మర్చిపోయి విదేశీ విశ్వ సంస్కృతి మోజులో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఇస్కాన్ తనదైన శైలిలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు హిందూ సంస్కృతి యొక్క మాధుర్యాన్ని తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. భజన, కీర్తన, కథ, కథనం వంటి అనేక కార్యక్రమాల ద్వారా ఇస్కాన్ కొన్ని కోట్ల హిందూ కుటుంబాలలో సంస్కారాలను నింపిందని ఆయన గుర్తు చేశారు. భోగవాదంతో నిండిపోయిన విదేశాలలో సైతం ఇస్కాన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల కోట్లాది మంది హిందూ ధర్మాన్ని స్వీకరిస్తున్నారని, ఇది గర్వించదగ్గ విషయమని శివకుమార్ అన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంగా ఈ విజయదశమి నాటి నుండి మొదలుపెట్టి 2026 విజయదశమి వరకు వసతి ఆధారంగా హిందూ సమాజాన్ని జాగ్రత్తలు చేసే వివిధ కార్యక్రమాలను రూపొందించినట్లు ఆయన వివరించారు. సంవత్సర కాలం పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో అన్ని వయసుల వారు కుటుంబ సమేతంగా పాల్గొని హిందూ సమాజం యొక్క జాగృతి శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. మన ధర్మాన్ని మనం తెలుసుకోనంత కాలం మనం చీకట్లోనే ఉండిపోతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ కంఠేశ్వర్ అధ్యక్షులు రామానందరాయ్ ప్రభుదాస్, బీజేపీ నాయకులు స్వామి యాదవ్, రమణ గోపెన్ ప్రభు, నీతాయా చంద్ ప్రభు, బలరాం తదితరులు పాల్గొన్నారు. ఆత్మ బంధువులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మన దేశంలో సనాతన ధర్మము అనేటటువంటిది ఉన్నది. సనాతనము అంటే దీనికి ఆది అంతము లేనటువంటిది సనాతనం. కానీ మనది సనాతన ధర్మం. కానీ సనాతన ధర్మంలో అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పారు. దాంట్లో ఒకటి మనం ఇప్పుడు పాటిస్తున్న భక్తి మార్గం. అయితే సనాతన ధర్మాన్ని పాటించడం అంటే కేవలం భక్తిని కలిగి ఉండడం మాత్రమే కాదు, సనాతన ధర్మంలో చెప్పినటువంటి విషయాలను మనం పాటించాలి. ముఖ్యంగా సనాతన ధర్మంలో ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం యొక్క అర్థం మనం తెలుసుకుంటూ ఈరోజు కొన్ని విషయాలు మనకు ప్రభుజీ చెప్పినట్టు మనమందరం కూడా ఆలోచించి ఆచరణ చేసే విధంగా కొన్ని విషయాల్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని బాపూజీ వచనాలయంలో ఉపాధ్యక్షులు బోగ అశోక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వచనాలయం ఆవరణలో ఆయనకు పూల బొకేలు, శాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపూజీ వచనాలయం జాయింట్ సెక్రటరీ ఏఎస్ సాంబయ్య, కార్యవర్గ సభ్యులు ప్రతాప్, రుద్ర, లక్కం రెడ్డితో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆలూరు మండలం మంథని గ్రామంలో పలు కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వినయ్ కుమార్ రెడ్డి పరామర్శించారు.
ప్రముఖ కబడ్డీ క్రీడాకారుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సారెడ్డి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను వినయ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. తాజా మాజీ సర్పంచ్ లింబారెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండటంతో లింబారెడ్డిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు తన వంతు సహకారాన్ని అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ మాజీ చైర్మన్ పవన్ పండిత్, దేగం శ్రీనివాస్ గౌడ్, మంతని చుక్క శ్రీనివాస్, బూస మల్లన్న తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండలంలో ఆదివారం గ్రామ దేవతల పండుగలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో వీడీసీ అధ్యక్షులు బిల్ల పోతారెడ్డి ఆధ్వర్యంలో కుల సంఘాలు ప్రతినిధులు గ్రామ చావిడి వద్ద మొక్కులు తీర్చుకుని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవూర్ గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో పురుగు పోచమ్మ పండుగ జరుపుకున్నట్లు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కమర్పల్లి మండలం కోనసముందర్, కోనాపూర్ గ్రామాలలో వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. కోనాపూర్ గ్రామానికి చెందిన బడాల లింగారెడ్డి, అదే గ్రామానికి చెందిన తెడ్డు గంగారంలు ఇటీవల మృతి చెందారు. దీంతో వారి కుటుంబ సభ్యులను సునీల్ రెడ్డి పరామర్శించారు. అలాగే కోనసముద్ర గ్రామానికి చెందిన భిక్షపతి ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన బద్దం కిషన్ రెడ్డి కూడా ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలపు నర్సయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జేడి మధులత శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని జిల్లా ప్రధాన న్యాయ ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.